తెలంగాణ పోలీసుల కౌన్సిలింగ్ ప్రభావం మావోయిస్టులు జనజీవన స్రవంతులు కలిసిపోవడానికి తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుందన్నారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మావోయిస్టుల లొంగుబాట్లకు తెలంగాణలో కొత్త దిశ మొదలైందన్నారు. 2 నెలలుగా మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించడంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తంగా 250 మంది మావోయిస్టులు సురక్షితంగా లొంగిపోయారని ఆయన తెలిపారు. తాజాగా మరో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. నిజంగానే శుభపరిణామం అన్నారు. వీరికి ఒక్కొక్కరికి 25,000 ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు. తమ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి మా ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఇప్పటి వరకు 250 మంది సరెండర్ అవ్వడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, ఇంకా వరంగల్లో కావచ్చు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 250 మంది సరెండర్ అయ్యారు. వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు. అందులో భాగంగా ఈరోజు కూడా ఒక 14 మంది సరెండర్ అయ్యారు. వీళ్ళంతా మా వెనుక ఉన్న వీళ్ళంతా మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి ఈ సరెండర్ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. అయితే వీరిలో 2 ఏసీఎం ర్యాంక్ ఉన్నారు, ఏరియా కమిటీ మెంబర్స్. వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు, వారికి ₹1,00,000 చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్, మిలిషియా మెంబర్స్ ఉన్నారు, వారికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్ గా వారికి వచ్చారు కాబట్టి అందరికీ 25,000 నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వారి అకౌంట్లోకి పంపడం జరుగుతుంది. అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం